మీరెప్పుడైనా క్రిప్టో గ్రహం గురించి విన్నారా? అక్కడ ఆకాశంలో తేలియాడే నగరాలు, ఫ్లయింగ్ డ్రోన్లు మరియు విషపూరిత జీవులు మిమ్మల్ని ఎదురు చూస్తున్నాయి. ఈ లోకంలో ధ్రువ అనే యువ యోధుడు తన బంగారు కవచం మరియు ఫ్లయింగ్ బీస్ట్ సోల్తో ఒక అసాధారణ సాహసంలోకి లాగబడతాడు. ఒక భయంకరమైన తోడేళ్లను ఓడించినప్పుడు అది అందమైన దేవకన్యగా మారి అతని జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. ఆమె దేవిక క్రిప్టో గ్రహంలో సాటిలేని శక్తివంతురాలు. కానీ ధ్రువ ఒక రహస్య కారణం కోసం ఈ గ్రహానికి వచ్చాడు. అతని గతం ఒక భారీ రహస్యంతో నిండి ఉంది. ఈ ఉత్కంఠభరిత కథలో ధ్రువ తన శక్తుల్ని ఎలా ఉపయోగించుకుంటాడు? అతను క్రిప్టో గ్రహం యొక్క చీకటి శక్తుల్ని ఎదిరించగలడా, లేక అతని రహస్యం బయటపడి అతన్ని మరింత ప్రమాదంలోకి నెట్టివేస్తుందా? ధ్రువ గాయాల నుండి కోలుకుని తనకు ఉచితంగా లభించిన హైపర్ జోన్ ఆర్ట్స్ ట్యూటోరియల్ ఆధారంగా జాడేస్కిన్ విద్యను సాధన చేయడం ప్రారంభిస్తాడు. ఈ జాడేస్కిన్ విద్య నన్ను శక్తివంతంగా చేస్తుంది. హైపర్ జెనో ఆర్ట్స్ని నేర్చుకోకపోతే ఈ అవకాశం వృధా అవుతుంది. నేను సాధన చేయాలి, ఎంత కష్టమైనా. చాలా రోజుల సాధన తరువాత ధ్రువ తన శరీరం చల్లగా మారుతున్నట్లు గ్రహిస్తాడు. అతని శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీల ఫారెన్హీట్ తగ్గుతుంది. అతని శరీరం ఫిట్ గా నూతన శక్తితో నిండిపోతుంది. కానీ ఒకరోజు అతని గది తలుపు బలంగా కొట్టబడుతుంది. ఈ ఉక్కు కవచం కోటలో నా గురించి ఎవరికీ తెలీదు. నేను డాలర్నని ఎవరికైనా తెలిసిపోయిందా? ఈ సమయంలో ఎవరొచ్చుంటారు? ధ్రువ భయంతో తలుపు తీస్తాడు. కానీ అతని ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. అది అతని అత్త కొడుకు ఆనంద్, భూమి నుండి క్రిప్టో గ్రహానికి టెలిపోర్ట్ అయినవాడు. ఆనంద్, నీవు ఇక్కడేంటి? ధ్రువ, నువ్విక్కడే ఉన్నావని కొన్ని రోజుల క్రితం చూశాను. నిన్ను కలుద్దామని అనుకున్నా, కానీ నువ్వు అకస్మాత్తుగా మాయమైపోయావు. ఇన్ని రోజుల తర్వాతే నిన్ను వెతికి పట్టుకున్నాను. ఆనంద్ పక్కన ఒక అందమైన అమ్మాయి ఇందు నిలబడుంది. ఆమె తనను తాను పరిచయం చేసుకుంటుంది. నా పేరు ఇందు. నువ్వు ధ్రువ కదా? ఆనంద్ నీ గురించి చెప్పాడు. లోపలికి రండి. లేదు ధ్రువ, మేము స్టార్లైట్ మార్షల్ హాల్కు వెళ్తున్నాం. అక్కడ జరిగే ఎగ్జిబిషన్ ఫైట్లో నా ఫేవరెట్ స్టార్ ఆర్య పాల్గొంటున్నారు. నువ్వు కూడా మాతో రా, సర్ప్రైజ్ ఉంటుంది. నీవు ఎప్పటిలానే ఉన్నావా ఆనంద్? సరే, ఎక్కడికో చెప్పకుండా తీసుకెళ్తావా? నేను వస్తాను. ముగ్గురు స్టార్లైట్ మార్షల్ హాల్ కు చేరుకుంటారు. అక్కడ జనం సందడి, యోధుల ఫైట్స్ కు అభిమానుల హర్షధ్వానాలు ఆకాశాన్ని తాకుతాయి. ఆర్య గత సంవత్సరం ఛాంపియన్. తన కత్తి విన్యాసాలతో అందర్నీ ఆకర్షిస్తాడు. ఆర్య కత్తి విన్యాసాలు అద్భుతం. ఏదో ఒక రోజు నా పేరు కూడా పవిత్ర శిలాఫలకం మీద ఉండాలి. నీవు ఖచ్చితంగా సాధిస్తావా ఆనంద్? నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నేనెంతవరకు చిన్న జీవుల్ని మాత్రమే వేటాడాను. అవతార జీవిని చంపడం అంత సులభం కాదు. ఇంత పెద్ద కాంపిటీషన్లో ఛాంపియన్ అవ్వడం మామూలు విషయం కాదు. నీకంటే నేను కాస్త మెరుగ్గా ఉన్నానిందు. నేను ఇప్పటికే ఒక అవతార జీవి యొక్క బీస్ట్ సోల్ సంపాదించాను. ఏంటి, నువ్వు బీస్ట్ సోల్ సంపాదించావా? ఆనంద్ ఇప్పటికీ అబద్ధం చెప్పేటప్పుడు గట్టిగా మాట్లాడతాడు. ఈ విషయంలో ఏమాత్రం మారలేదు. ఎగ్జిబిషన్ ఫైట్ ప్రారంభమవుతుంది. ఆర్య తన కత్తిని కంటికి కనిపించినంత వేగంగా తిప్పుతూ అందర్నీ మంత్రముగ్ధులను చేస్తాడు. అతను ఒక ఫైట్ లో గెలిచి తన బీస్ట్ సోల్ ను పిలుస్తాడు. ఒక 3 మీటర్ల డైనోసార్ ఆర్య దాని తలను గుద్ది పగలగొట్టడంతో స్టేడియం హర్షధ్వానాలతో మారుమోగుతుంది. ఆర్య పడగొట్టిన బీస్ట్ సోల్ కోసం నేను ఏమైనా చేస్తాను. అదేమంత గొప్పది కాదు. డాలర్ దగ్గరున్న బీస్ట్ సోల్తో పోలిస్తే అది చిన్నది. డాలర్ ఎంత గొప్పవాడో నాకు తెలీదు, కానీ అతను మోసం చేసి ఆ బీస్ట్ సోల్ సంపాదించాడు. అది వీరుడు చేయాల్సిన పని కాదు. ఇందు మాటలు ధ్రువను కలవర పెడతాయి. అతను సంతోషంగా గడిపిన రోజు ఈ మాటలతో కొంత బాధ కలిగిస్తుంది. అతను తన గదికి తిరిగొచ్చి రాగిదంతపు మృగాన్ని పరీక్షిస్తాడు. అది బ్లాక్ క్రిస్టల్ ను మింగినప్పటికీ పూర్తి అవతార జీవిగా మారలేదు. ఈ మృగం కొద్దిగా అవతార జీవిగా మారింది. నా బాకు విరిగిపోయినా దీనికి గాయం కాలేదు. కానీ దీన్ని చంపడం ద్వారా నేను జెనో పాయింట్లు పొందగలను. ధ్రువ తన బీస్ట్ సోల్ ను పిలిచి రాక్షసుడిలా మారి రాగిదంతపు మృగాన్ని చంపేస్తాడు. అతని తలలో ఒక వాయిస్ వినిపిస్తుంది. అవతార జీవి చంపబడింది. 0 నుండి 10 జెనో పాయింట్లు పొందడానికి దాని మాంసం తినండి. అవతార జీవి మాంసం, ఇది నాకు శక్తినిస్తుంది. కానీ దీన్ని ఎలా అమ్మాలి? డాలర్గా అమ్మితే దొరికిపోతాను. నా పేరుతో అమ్మితే అనుమానం వస్తుంది. చాలా ఆలోచన తర్వాత ధ్రువ డాలర్ వేషంలోనే మాంసాన్ని అమ్మాలని నిర్ణయిస్తాడు. ఇదే సమయంలో విశాల్ దేవిక ఆదేశాలతో డాలర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక రాత్రి విశాల్ నిద్రపోతున్నప్పుడు అతని ముఖంపై ఒక రాయి పడుతుంది. రే, ఎవరదే? నా చేతికి చిక్కితే చంపేస్తా. విశాల్ బయటకొచ్చి చూస్తే ఒక మూట మరియు ఒక కాగితం కనిపిస్తాయి. కాగితంపై ఇలా రాసి ఉంది: 50,000 క్రెడిట్ పాయింట్ల విలువైన అవతార జీవి మాంసం నా దగ్గరుంది. కావాలంటే లోయకురా $. డాలర్ ఈ కాగితం పెట్టాడు.
అతను నాతో వ్యాపారం చేయడానికి సిద్ధమయ్యాడు. విశాల్ మూటను తీసుకొని మాంసం మొక్కను తింటాడు. అతని తలలో వాయిస్ వినిపిస్తుంది. అవతార జీవి మాంసం తినడం వల్ల 1 జెనో పాయింట్ లభించింది. డాలర్ రాగిదంతపు మృగాన్ని వేటాడాడు. దేవికతో డీల్ గురించి చెప్పాలి. విశాల్ లోయకు వెళ్తాడు, కానీ ధ్రువ అక్కడ బంగారు కవచంలో దాక్కునుంటాడు. సోదరా, ఉదయం నుండి నువ్వు అక్కడే దాక్కున్నావా? నిన్న రాత్రి నుండి ఇక్కడే ఉన్నాను. నా కోసం అందరూ వెతుకుతున్నారు. క్రెడిట్ పాయింట్లు తెచ్చావా? నువ్వు నన్ను నమ్మొచ్చు. సోదరా, 2 మిలియన్ల క్రెడిట్ పాయింట్లు ఇస్తాను. ధ్రువ మాంసం మూటనిచ్చి క్రెడిట్ పాయింట్లు తీసుకుంటాడు. విశాల్ దేవిక గురించి చెప్పడానికి సంకోచిస్తాడు. సోదరా, దేవిక నీ బంగారు గొడ్డలి మరియు పవిత్ర రక్తపు బీస్ట్ సోల్ కొనాలనుకుంటుంది. నువ్వు అడిగిన క్రెడిట్ పాయింట్లు ఇస్తుంది. బంగారు గొడ్డలి నాకిప్పుడు అవసరం లేదు. దీన్ని అమ్మితే క్రెడిట్ పాయింట్లు సంపాదించవచ్చు. దేవిక ఎన్ని క్రెడిట్ పాయింట్లు ఇస్తుంది? నాకు తెలియదు సోదరా. దేవికను కలిస్తే నీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. నువ్వు ఒప్పుకుంటే మీటింగ్ ఏర్పాటు చేస్తాను. నేను ఆలోచించి చెప్తాను. ధ్రువ దేవికను కలవటం ప్రమాదమని తెలుసు. విశాల్ వెళ్ళిపోయిన తరువాత ధ్రువ తన బీస్ట్ సోల్ను దాచి ఉక్కు కవచం కోటకు వెళ్తాడు. అక్కడ ఆనంద్ ఎదురవుతాడు. కానీ ఒక వ్యక్తి ధ్రువను డిక్కీ బాబు అని పిలుస్తాడు. ఆ, ధ్రువ, నువ్వు డిక్కీ బాబునా? నువ్విక్కడ దేవిక మరియు ఇంద్రజిత్కు శత్రువుగా ఉన్నావని తెలుసా? తెలుసు ఆనంద్, కానీ నేను ఏదీ కావాలని చేయలేదు. నువ్వు నా బంధువని ఎవరికి చెప్పొద్దు. అలా తెలిస్తే నా జీవితం నరకమవుతుంది. నీవు నా బంధువని ఎవరికీ చెప్పను. ఇది నా మాట. ఆనంద్ మాటలు ధ్రువను బాధ పెడతాయి. అతను తన గదికి వెళ్లి తన కుటుంబాన్ని గుర్తు చేసుకుంటాడు. మరుసటి రోజు ధ్రువ వేటకు వెళ్లాలని నిర్ణయిస్తాడు. ఈసారి భరాత్రం గుహలకు ఎర్రతేళ్ల నివాసానికి. ఎర్రతేళ్లు చిన్నవి, తేలికగా చంపవచ్చు. వాటి బీస్ట్ సోల్ నాకు సైనిక ఖడ్గం ఇస్తుంది. అది మార్కెట్లో విలువైంది. ధ్రువ గుహలోకి ప్రవేశిస్తాడు. అతని టార్చ్ లైట్ కొద్ది దూరం మాత్రమే వెలుగుతుంది. ఒక నీలి తేలు అతని కాలిని కుట్టినప్పటికీ కవచం వల్ల గాయం కాదు. ధ్రువ దాన్ని తొక్కి చంపేస్తాడు. ఈ తేళ్ల మాంసం నాకు జెనో పాయింట్లు ఇస్తుంది, కానీ దీన్ని తినకుండా సేకరిస్తాను. ధ్రువ 100కు పైగా తేళ్లను చంపుతాడు. అకస్మాత్తుగా డాలర్ అని ఎవరో పిలుస్తారు. ధ్రువ భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ దేవిక నిలబడుంది. ఆగు డాలర్, నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు. నీకు ఇంద్రజిత్తుతో ఉన్న గొడవతో నాకు సంబంధం లేదు. నేను ఇబ్బందిలో ఉన్నాను. నాకు సహాయం చేయి. దేవిక కాలు తేలు కొట్టడం వల్ల ఉబ్బిపోయి ఉంది. ధ్రువ ఆమెను చూసి గతంలో ఆమెను బాకుతో పొడిచిన సంఘటనను గుర్తు చేసుకుంటాడు. అతను సహాయం చెయ్యాలా లేక పారిపోవాలా? దేవికకి సహాయం చేస్తే నా రహస్యం బయటపడే ప్రమాదం ఉంది, కానీ ఆమె ఇబ్బందుల్లో ఉంది. ధ్రువ దేవికకు సహాయం చేస్తాడా లేక తన రహస్యాన్ని కాపాడుకోవడానికి పారిపోతాడా? అతని బంగారు కవచం మరియు బీస్ట్ సోల్ ఎలాంటి శక్తుల్ని అతనికి ఇస్తాయి? ఆనంద్ మరియు ఇందు ధ్రువ రహస్యాన్ని కనుగొంటారా? క్రిప్టో గ్రహంలో ధ్రువ యొక్క నిజమైన ఉద్దేశం ఏంటి? ఈ ఉత్కంఠభరిత కథను ఉచితంగా వినండి. పాకెట్ ఎఫ్ఎం యాప్ను డౌన్లోడ్ చేసి ధ్రువ AD 2500 ఆడియో సిరీస్ను ఆస్వాదించండి.